యా, ఫంకీ మూవీ ఎలా అనిపించింది? ఫంకీ మూవీలోనే మనకి ఫన్ అనేది ఉంది. సో మూవీ ఫస్ట్ ఎండ్ వరకే ఫన్ 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 బేస్డ్ ఎక్స్ట్రాడనరీ మూవీ. యాక్చువల్లీ ఎక్స్పెక్టేషన్ లేకుండా వచ్చాను, కానీ ఈ మూవీ చూసాక అసలు సూపర్ హిట్ మూవీ చెప్పాలంటే. అండ్ ఇంకా చాలా మూవీకి చాలా డైరెక్టర్ చాలా ఆలోచించి మూవీస్ ఈ మంత్ లో రిలీజ్ చేశాడు. ఇదే జనవరిలో రిలీజ్ చేస్తే వాటితో పెద్ద హీరోస్ తో కాంపిటీషన్ ఇయ్యలేకపోతుండే. బట్ ఇప్పుడు మూవీ రిలీజ్ అయింది, ఇప్పుడు ఏ మూవీస్ లేవు, అదే ది బెస్ట్ మూవీ. జాతి రత్నాల తర్వాత అంత ది బెస్ట్ మూవీ. విశ్వక్ సేన్ కి మాత్రం సూపర్ మూవీ, క్యారియర్ లో ది బెస్ట్ మూవీ ఉంటుంది. అయినా మనకి మాస్ కి దాస్ తెలుసు, చాలా మాస్ మూవీస్ చేశాడు, కానీ ఈ మూవీలో డిఫరెంట్ క్యారెక్టర్ అనిపిస్తాడు. అండ్ ఇంకోటి, ఈ మూవీలో మనకు చూసే విశ్వక్ సేన్ లుక్స్ గిట్ట చాలా బాగున్నది అనమాట. సింపుల్ డీసెంట్ సూపర్ ఉంది. డ్రెస్సింగ్ వెరీ సింప్లిసిటీ డ్రెస్సింగ్. అండ్ మూవీలో చాలా ప్లస్ పాయింట్ అంటే హీరోయిన్ తను హీరోయిన్ నేమ్ వస్తలేదు, కానీ మలయాళం మూవీ హీరోయిన్ అంటే తెలుగులో వచ్చింది. అండ్ షీ హాస్ వెరీ మచ్ స్కోప్ ఇన్ ఫ్యూచర్. చాలా మూవీస్ వస్తాయి, ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఆమె యాక్టింగ్ బాగుంది, ఆమె లుక్స్ బాగుంది, ఆమె ట్రెడిషనల్ వేర్ బాగుంది. మూవీలో చాలా మంచి డ్రెస్సింగ్ సెన్స్ ఇచ్చాడు. మూవీ అసలు వల్గారిటీ లేదు, చాలా బాగుంది మూవీ. ఫస్ట్ ఎండ్ వరకే కామెడీ, విలన్ తోనే కామెడీ చేపిస్తాడు, అది చాలా బాగుంది ట్రాక్ చెప్పాలి. డైరెక్టర్స్ కూడా సినిమాలో కనిపించారు కదా, ఎలా అనిపించింది? ఇవాళ రేపు ఆ ట్రెండ్ అనేది నడుస్తుంది. డైరెక్టరే కాదు, కొరియోగ్రాఫర్స్ గిట్ట మనం చూసాము. కొరియోగ్రాఫర్స్ అయినా ఒక స్టెప్ హీరోతోనే వస్తున్నాడు అనమాట. ఒకప్పుడు ట్రెండ్ ఏంటంటే వాళ్ళు డైరెక్టర్ బ్యాక్ సైడ్, ప్రొడ్యూసర్ బ్యాక్ సైడ్. కానీ ఇవాళ రేపు ఏంటంటే వాళ్ళకి ఒక స్క్రీన్ లో ఒకసారి ప్రొజెక్షన్ చేసుకోవాలి, ఆన్ స్క్రీన్ బిగ్ స్క్రీన్ లో చూసుకోవాలని అదొక ట్రెండ్ నడుస్తుంది. కాబట్టి అలాగే అందరినీ ఫాలో అయ్యాడు జాతిరత్నాలు హీరో, సారీ అనుదీప్ గారు గిట్ట. తను వచ్చినప్పుడు పిచ్చ క్రేజ్ ఉంటుంది. అందరు మూవీలో సూపర్ విజువల్స్ కానీ, ఐ మీన్ హైప్ బూమ్ డిఫరెంట్ గా ఉండే. వచ్చిన కొన్ని సెకండ్స్ సూపర్. సినిమా ఎక్కడ బోరింగ్ అనిపించింది? నాకైతే పర్సనల్లీ బోరింగ్ అనేది లేదు. బోరింగ్ అన్న వాళ్ళు మాత్రం పక్క మూవీ చూసినాక చెప్పండి. మూవీ చూడకుండా ట్రైలర్ చూసి అది చూసి బోరింగ్ అని చెప్పకండి. రియల్లీ వెరీ గుడ్ మూవీ. ఫ్యామిలీతో కలిసి 100% ఫ్యామిలీ, కిడ్స్, ఫ్రెండ్స్ ఆల్ అందరు చూడొచ్చు. ఎక్కడ వల్గారిటీ లేదు, అదే చెప్తున్నాను కదా. చాలా బాగుంది. ఇవాళ రేపు యాక్చువల్లీ రొమాన్స్ ఎక్కువైపోతుంది మూవీస్ లలో. ఈ మూవీలో చాలా డీసెంట్ మూవీ, చాలా బాగుంది. ఎక్కడ మనకి మనోభావాలు అనేది దెబ్బ లేకుండా చాలా బాగుంది మూవీ. నాకు చాలా నచ్చింది మూవీ. డెఫినెట్లీ నెక్స్ట్ డే ఆర్ 2 days తర్వాత మళ్ళీ మూవీకి వెళ్తాను విత్ మై ఫ్రెండ్స్. విశ్వక్ సేన్ కి మంచి హిట్ పడింది అనుకోవచ్చు. పక్క చెప్పొచ్చు. హిట్ మూవీ తర్వాత మాస్ కి దాస్ తర్వాత ఇదొక మూవీ అనుకోవాలి. ఓరి దేవుడు అయితే చాలా బాగుంది, తర్వాత ఇదే హిట్, చాలా బెస్ట్. మళ్ళీ విశ్వక్ సేన్ మళ్ళీ బ్యాక్ కి ఎంట్రీ అనుకోవాలి, చాలా బాగుంది. సెంటిమెంట్ వైజ్ చెప్పాలంటే ఎక్కువ లేదు సెంటిమెంట్. మనకి సెంటిమెంట్ వైజ్ సీన్స్ ఎక్కువ లేవు, ఎందుకంటే విశ్వక్ సేన్ లో సెంటిమెంటల్ గా ఉండడు, కామెడీ లాగా ఉన్నాడు కాబట్టి సెంటిమెంట్ సీన్స్ ఎక్కువ లేవు. లాస్ట్ కు ఉంటది వాళ్ళ మదర్ తో సెంటిమెంట్. ఆ సీన్ వచ్చే వరకు మనకు తెలియదు క్యారెక్టర్ ఏంటి విశ్వక్ సేన్ అనేసి. సెంటిమెంట్ అనేది ఇన్సైడ్ కి వెళ్ళి ఉంటది. ఇవాళ రేపు ఏంటంటే ఒక అమ్మని ప్రేమించాలంటే బయట చూపించి అమ్మ నాకు ప్రేమ ఉందని చెప్పడం అవసరం లేదు. ఇన్సైడ్ లో ఫీలింగ్ అనేది ఉండాలి. బయట చెప్పుకోవడం అందరు ఇవాళ రేపు చూస్తున్నారు. అదే మూవీలో చూపించాడు అనమాట. ఇన్సైడ్ ఏముందో అది చెప్పాలి. ఆ బయట చూపించడం అనేది ఆయనకు నచ్చదు, అందుకే గలీజ్ 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 అనేసి చెప్తాడు. చాలా మంది గలీజ్ అంటే గలీజ్ వర్డ్ అనుకుంటారు, కానీ ఆయన మైండ్ సెట్ లో అలా చెప్పుకుంటున్నారు. ఫంకీ మూవీ ఇప్పుడే చూసానండి. మార్నింగ్ షో చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఒక కామెడీ అనే కాదు, మనకి ఎమోషనల్ పరంగా కూడా టచ్ ఇచ్చాడండి లాస్ట్ లో. అది ఏమైపోద్ది అంటే మన అనుదీప్ గారికి ఏంటంటే ఎవరిని ఏడిపించడం నచ్చదండి, తెలుసు కదా మనకి. సో అందుకని ఏడిపించాల్సిన సీన్ కొన్ని ఉన్నా కూడా కంట్లో నీళ్ళు తిరుగుతున్నాయి అనే లోపల మళ్ళీ కామెడీ వేస్తున్నాడు, అర్థమవుతుందా? సో అలా చేశారు, దానివల్ల మనకి ఎమోషన్ లేదని తప్పు. ఎమోషన్ లేదు అంటే తప్పు. స్టోరీ కొంచెం ఉంది అంటే రొటీన్ స్టోరీ, కొత్తగా అయితే స్టోరీ ఏం లేదు, రొటీన్ స్టోరీ. కాకపోతే సినిమా వాళ్ళ కష్టాలు ఏంటి, ఒక పర్సన్ సినిమా తీయాలనుకుంటున్నాడు, ఆడి కష్టం ఏంటి, వాళ్ళ ఫ్యామిలీని ఎమోషన్స్ లేవు, లవ్ లేదు వాళ్ళ మీద అని చెప్పేసి అనుకుంటారు. కానీ ఆడికి అంటే తను కూడా ఒక మనిషి, నాకు కూడా ఒక వాల్యూస్ ఉన్నాయి, తనకి ఒక ఎఫెక్షన్స్ ఉంటాయి, లవ్ ఉంటుంది మదర్ మీద అని చెప్పేసి లాస్ట్ క్లైమాక్స్ ఒకటి చూపిస్తా ఉన్నారు. చాలా బాగా అనిపిస్తుంది అండి. ఓవరాల్ గా మూవీ అయితే చాలా బాగుంది. వచ్చి చూడొచ్చు, పక్క ఒకసారి అయితే వచ్చి చూడొచ్చు అండి ఫ్యామిలీతో. ఏంటండి అది చూసే వాళ్ళు బట్టి ఉంటదండి అట్లా. యా ఆబ్వియస్లీ అండి, చాలా మంది క్రింజ్ అన్నారు కానీ ఎక్కడ లేదని క్రింజ్. వాళ్ళకి ఎందుకు అనిపించదు క్రింజ్ అని? క్రింజ్ అని ఓడి చాలా స్టైల్ గా ఉందని ప్రతి ఒక్కరి మధ్య క్రింజ్ అని వాడతాం. ముందు అర్థం చేసుకుని వాడితే చాలా బాగుంటుందని నా ఫీలింగ్. ఎందుకంటే అది వల్గారిటీ అని అర్థం. క్రింజ్ అంటే కొంచెం మనకి ఆ టైప్ లో వచ్చింది. వీళ్ళు ఏంటంటే లైఫ్ స్టైల్ గా ఉందని చెప్పి కొంచెం క్రింజ్ కామెడీ ఉంది అంటున్నారు. ఎందుకు బ్రో, క్రింజ్ అంటే ఏంటంటే మనం వినలేని కామెడీ, అర్థమవుతుందా? అక్కడ అట్లా ఏం లేదు, అర్థమవుతుందా? నార్మల్ గానే అనిపించింది. సెకండ్ హాఫ్ చాలా బాగా అనిపించింది. అవునండి, దిల్ రాజు గారు కనిపించారు, హరిశంకర్ గారు కనిపించారు, వీళ్ళు కనిపించారండి, చాలా బాగా అనిపించింది. అంటే వ్యాలంటైన్స్ డే మూవీ అయినప్పుడు ఓన్లీ లవర్స్ కే కాదు కదండి, అందరూ ఉన్నావా మన మనుషులు కాదా అని మన చూడకూడదా? ఓన్లీ లవ్ మూవీస్ వదలాలా? అలా కాదుగా.
సో అట్లా అన్నమాట. విశ్వక్ సేన్ కి మంచి హిట్ పడింది అనుకోవచ్చు. ఎస్ అండి, హిట్ అండి. బాగానే, అంటే నాకు తెలిసినంత వరకు ఓ అని చెప్పలేం కానీ హిట్ అయితే కొట్టేశారండి. ఎస్, అంటే ఎప్పుడు ఆయన సినిమాలో మాస్ డైలాగ్స్ ఫైట్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంటే బాలయ్య బేసిక్ గా ఇది ఒక్కటే తక్కువైందండి. నిజంగా మాస్ కొంచెం తక్కువైంది అని అనిపించింది నాకు సినిమా. అది కొంచెం బాధేసింది. ఎస్ అండి, అంటే మాస్ అనే కాదు, ఒక హీరోలో అన్ని చూడాలి మనము. కాకపోతే ఇక్కడ ఏంటంటే మాస్ కొంచెం తక్కువైంది. ఎందుకంటే ఇది కామెడీ, ఈ థీమ్ వేరు కదండి. సో ఈ థీమ్ వేరైనప్పుడు ఏమవుతుంది మనకి, ఆబ్వియస్లీ మనకి మాస్ అనేది లేదు. కొంచెం బాధ అనిపించింది. కాకపోతే హీరోయిన్ గారిని బాగా చూపించారండి. ఎలివేషన్స్ మొత్తం హీరోయిన్ గారికి ఇస్తారు. నాకు అదే అర్థం కాలేదు. హీరోయిన్ గారి గ్లామర్ మామూలుగా లేదండి, బాగా చూపించారండి. అందీప్ గారు అండ్ హీరో గారిని కూడా బాగా చూపించారండి. డాన్స్ ఇద్దరు అదర్ కొడుతున్నారు. సాంగ్స్ యావరేజ్ కానీ డాన్స్ చాలా బాగుంది ఇద్దరిది. ఎస్, నిజంగా. సో ఈసారి అందీప్ గారు, మీకు ఒకటే చెప్తున్నాను, సాంగ్స్ అనేది కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తే బాగుంటదేమో. చిట్టి నా బుల్బుల్ చిట్టి ఎట్లా ఉండే దాంట్లో, ఇక్కడ ఏమైందండి, ఏదో తమిళ మూవీలో సాంగ్స్ వస్తున్నట్టు అనిపించిందండి నాకు కొంచెం. సో అవి వరకు చూసుకుంటే బాగుంటది. ఎమోషనల్ పరంగా, మదర్ సెంటిమెంట్ పరంగా, లేకపోతే కామెడీ పరంగా ఒక సినిమా వాడి కష్టం కానీ ఏదైనా సరే ఓవరాల్ గా సినిమా చాలా బాగానే చూపించారు. ఖచ్చితంగా అయితే ఒకసారి వచ్చేసి చూడొచ్చండి, బంగారం చూడొచ్చండి. మీరు వచ్చేసి హ్యాపీగా నవ్వుకొని వెళ్తారండి ఫ్యామిలీతో.